రాష్ట్రానికి విష జ్వరాలు పట్టుకున్నాయి. నన్ను కాపాడు నాన్న అని తండ్రితో మొరపెట్టుకున్నా బ్రతికించుకోలేని 16 సంవత్సరాల పూజ మృతికి కారకులెవ్వరో. రాష్ట్ర వ్యాప్తంగా విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. వర్షాకాలంలో ఇది మామూలు అయినా ప్రభుత్వ యాంత్రాంగం సరైన పద్ధతిలో స్పందించడం లేదు. డెంగ్యూ మరణాలు పెరిగాయి. ప్రభుత్వం మాన్సూన్ యాక్షన్ ప్లాన్ మీద శ్రద్ధ చూపకపోవడంతో డెంగ్యూ, చికెన్ గున్యా తదితర విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. మలేరియా, టైఫాయిడ్, వైరల్ ఫీవర్స్, కలరా, హైపర్ టెన్షన్, A&B కంజంక్టివిటిస్, స్మాల్ పాక్స్ తదితర రోగాలు పొంచి ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తక్షణం స్పందించి తగు చర్యలు తీసుకోవాలి. ప్రైమరీ హెల్త్ సెంటర్స్, ప్రభుత్వ హాస్పిటల్స్, బస్తీ దవాఖానాలు అన్నింటా తగు వైద్య సిబ్బందిని నియమించి రోగ నిర్ధారణ సెంటర్లు మెరుగుపరచాలని, అన్ని రకాల మందులు ఉచితంగా అందేలా తగు ఏర్పాట్లు చేయాలి. ఢిల్లీ తరహాలో మెరుగైన బస్తీ దవాఖానాలు అన్ని చోట్ల ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తుంది. రాష్ట్రంలో ఇప్పటికీ దాదాపు 500 కేసులు పైగా డెంగ్యూ వ్యాధిని పడ్డవారైతే కొన్ని మరణాలు సంభవించాయి. కానీ ప్రభుత్వ రికార్డు ప్రకారం ఒక 147 కేసులు మాత్రమే చెప్తున్నారు. కానీ ఇంకా ఎక్కువే ఉంటాయి కేసులు. చికెన్ గున్యా కేసులు ఈ రోజు కొన్ని గ్రామాలు మంచాలు పట్టిన పరిస్థితులు మనకి పేపర్లో చూస్తున్నాం. చాలా చోట్ల హైదరాబాద్ లో గానీ మిగతా నగరాలు అన్నింటిలో కూడా ఈ రోజు డెంగ్యూ ప్రజల్ని భయపెడతా ఉంది. ప్రాణ భయం కూడా ఉంది. మొన్న గొండాయిపల్లిలో పూజ అనే 16 ఏళ్ల అమ్మాయి తన తండ్రికి ఫోన్ చేసి నన్ను కాపాడు నాన్న అంటే కాపాడలేని పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో నెలకొంది. అంటే ఎంత దీన పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. నేను ఈరోజు మన హెల్త్ మినిస్టర్ దామోదరం రాజనరసింహ గారిని అడుగుతున్నాం, హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించండి. రాజకీయాలకు అతీతంగా రాజకీయాలు పక్కన పెట్టి అందరినీ పిలిచి తక్షణం స్పందించమని కోరుతున్నాను. ఎందుకంటే వర్షాకాలంలో ముందుంది ఇంకా రకరకాల విష జ్వరాలు రాబోతాయి. టైఫాయిడ్, కంజంక్టివిటిస్, కలరా తదితర విష జ్వరాలన్నీ రాబోతాయి. వీటన్నింటిని తట్టుకోవడానికి నిజానికి మాన్సూన్ యాక్షన్ ప్లాన్ ఉండాల్సింది. కానీ చేసినట్టు కనబడంలా. ఈరోజు మురికి నాళాలు గాని, దోమల నిర్మూలన గాని, వాటికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు గాని చేర్పించాము, వందలాది శిబిరాలు పెట్టామని ప్రభుత్వం చెప్తుందే గాని నిజంగా జరిగినట్టు మాత్రం కనబడటం లేదు. తక్షణం ప్రభుత్వం స్పందించి ఈరోజు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు అవగాహన చేసి పిహెచ్ సెంటర్లో, బస్తీ దవాఖానాల్లో, ప్రభుత్వ దవాఖానాలు అన్ని చోట్ల వైద్య పరీక్షలు నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు, తగిన మందులు అన్నిటిని కూడా ఉచితంగా సరఫరా చేసి ప్రజల్ని ఆదుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.